శరత్ గారు అంటే గీత గారు చాలా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. మిగిలిన ఏయో కొన్ని మేము అడుగుతాం. సార్ అంటే అల్లు అర్జున్ గారి గురించి బయట మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు వెనకాల ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆయన షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో మీరు చేయాల్సిన యుద్ధాలు అవన్నీ మామూలే. ఇంత వ్యవస్థలో అసలు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చేయడానికి? సార్ టైం అంటే లేదు, నేను ఇందాక గీతా గారు అడిగినప్పుడే చెప్పా కదా. సో మా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ప్యారల్గా ఏంటంటే, బన్నీ గారు నువ్వు చెయ్యి, ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి, నీకు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది. సో నువ్వు జస్ట్ మార్కెటింగ్ పిఆర్లోనే కాదు, కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ప్యారలల్గా మన పనులు ఏవి ఆగకుండా సో అవి చేసుకుంటూ కాంటెంట్ నీకు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్యారల్గా జాగ్రత్తగా చేసుకొని చెప్పి ఆయన సపోర్ట్ ఉండబట్టే అండి. ఆన్ దట్ నోట్, మీరు ఇందాక స్పీచ్లో అయితే కానీ ఇప్పుడుకైతే కానీ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ గారి గురించి. బట్ రీసెంట్గా ఆయన అసలు చాలా ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటేనే చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి చాలా డిస్కషన్ నడుస్తుంది కదా. మీరు షుగర్ కోట్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి రియాలిటీ ఏంటి అసలు? ఓకే, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను కూడా ఇవ్వనండి. ఇక్కడున్న ఈటీవీ సాయి గారే ఇస్తారు. సో ఒకరోజు ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తుంటే మన సాయి గారు మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు అక్కడే ఉన్నారు. సో బన్నీ గారు కూడా థమ్స్అప్ యాడ్ షూట్ జరుగుతుంది, బన్నీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏంటి ఒకసారి హాయ్ చెప్పచ్చా శరత్ అని అక్కడే అన్నారు. సో మీరు అన్నట్టు ఆయన కలవలేడు, కష్టం చాలా అనుకుంటే ఏం జరిగిందో సాయి గారు చెప్తారు. అంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఆడదే, మరి అక్కడికి వెళ్ళి ఆ సాయి గారికి కలవడం కష్టమే ఉంటుంది. మరి ఎవరైనా కలవడం కష్టం అనుకున్నప్పుడు సాయి గారు కూడా అంటే యశ్వంత్ గారు ఇది ఆల్ అంటే నేను చూసినాను, మీరు ఇంటర్నెట్లో చూసినాన్ని, నాకైతే ట్రూ అనిపించలా. బన్నీ గారే ఆ ఫ్రెండ్ మాట్లాడటం జరిగింది, ఆ ఫ్రెండ్ షేక్ హ్యాండ్ చేయడం జరిగింది. సో నాకైతే ఏం జరగలేదు. బట్ నేను వెరీ యాక్సిడెంట్గా వెళ్ళినా, చెప్పు కూడా వెళ్ళలేదు, జస్ట్ యాక్సిడెంటల్గా షరత్ని కలవడానికి వెళ్ళాను నేను. బట్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ నా ఫీలింగ్ కూడా. ఎనీవేస్ శరత్ గారు, చాలా మంది అన్నట్టు మీ పేజ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను చాలా తక్కువ ఇన్స్టాగ్రామ్ యూజర్ని, బట్ 1 or 2 ఫాలో అవుతా. అందులో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి. అండ్ చాలా వెరీ గుడ్ కంటెంట్ అండ్ దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. అదే ఇప్పుడు ఆ రిలేటెడ్ క్వశ్చనే, అందరూ ఆ పేజ్ గురించి మాట్లాడుతున్నారు, రేలంగి మోయ అని పేజ్. చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలామందికి మొన్నటి వరకు కూడా చాలామంది తెలియదు మీ పేజ్ అని, మీరు వాయిస్ ఇస్తున్నారని, మీదే కాంటెంట్ అని. సో ఏంటి సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారా ఎవరైనా తెలిసినప్పుడు గట్రా ఇండస్ట్రీలో? ఇప్పుడు సాయి గారు వీళ్ళందరూ అన్నట్టు ఆ కాంటెంట్ చూసి వచ్చారంటున్నారు కదా. సో లేదండి, అదే క్లోజ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అసలు ఆ పేజ్ పెట్టినప్పుడు నా పిక్చర్ కానీ అందులో ఇప్పటికీ పిక్చరే ఉండదు, డీపీ రీసెంట్గానే పెట్టా. సో చాలామంది దాన్ని ఫాలో కొట్టి, ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది డైరెక్టర్స్ కూడా మీ కంటెంట్ చాలా బాగుంటుంది, మీరేంటి రైటింగ్ చేస్తారా, మాకు స్క్రిప్ట్లో హెల్ప్ చేస్తారా, ఇలా చాలామంది నాకు డైరెక్టర్స్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నేను ఆ ప్రాసెస్ నేను ఎవరో తెలియదు కదా, వాళ్ళని అలా నాకు మెసేజ్ పెడుతున్న ప్రాసెస్ నేను బేసిక్గా ఎంజాయ్ చేశాను. సో కానీ నచ్చిన విషయం ఏంటంటే, చాలామంది డైరెక్టర్స్ నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను మీరు రాయగలరా అని మెసేజ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది అది. సో అంటే కొత్త టాలెంట్ని ఎక్కడున్న డైరెక్టర్స్ కూడా అప్రోచ్ చేయడం, సో అది బాగుంది. అది సో బన్నీ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారా? అంటే ఆ పేజ్ మీదని తెలిసి, అంటే ముందు నుంచి తెలుసా లేదంటే? లేదు, నేను ఊరికే ప్యాషన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత సరదాగా ఒకరోజు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు సరే నేను ఇలాగ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి చూసినప్పుడు ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఏంటి నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పేసి. దట్ వాస్ ఫన్. ఆల్ ది బెస్ట్ అండి, గుర్తుకొస్తాయి. సో ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయ్యే ముందు నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఒకరు రాజేష్ గారు, నిశాంత్ గారు. సో వాళ్ళ పేజ్ చూసి గురు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, ఏంటి చెయ్యు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. రాజేష్ అయితే టార్చర్ చూపించాడు, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, మంచి సక్సెస్ కొట్టాలి. నితిన్ గారు, సాయి గారు ఎవరైనా లైక్ 90స్కి అంటే ఈటీవీ విన్కి 90s అనేది ఒక ది బెస్ట్ సిరీస్, ఆ నాస్టాలజిక్ మూమెంట్తో అందరూ ఎంజాయ్ చేశారు. అంటే అవి కూడా బాగా కుదిరినాయి. చాలా టైం పట్టింది అంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక అంటున్నారు కదా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చిన స్క్రిప్ట్ అని, మధ్యలో అంటే ఏం తగలేదా దీనికి ముందు? అలా ఏం కాదండి, లైక్ ఇది ట్రైలర్లో చెప్దాం అనుకున్నాం నేను సాయి. ఏంటంటే తెలుగులో నాస్టాలజియా వరల్డ్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ జనరేషన్కి ఈటీవీ విన్.
సో ఇట్ ఓన్స్ నాస్టాలజియా వరల్డ్ లిటరల్లీ కదా. 90s చేసిన వెంటనే అలాంటి కథలు చాలా వచ్చాయి మా దగ్గరికి. బట్ వెంటనే చేస్తే మమ్మల్ని మేమే కాపీ కొట్టుకున్నట్టు అవుతుంది. బికాజ్ ఒక ఐఎస్ఐ మార్క్ లాగా 90s అలా ఉంది మాకు, బెంచ్ మార్క్ లాగా. సో మళ్ళీ అంత ఎగ్జైటింగ్ ఏదైనా ఆర్గానిక్ అనిపించినప్పుడే చేద్దాం అనుకున్నాం. మధ్యలో 2-3 కథలు నిజంగా బాగానే ఉన్న కథలు వచ్చాయండి. బట్ బాగానే ఉంది సరిపోదుగా. బికాజ్ ఆ నాస్టాలజియా అనే దాన్ని వాడుతున్నామంటే అగైన్ ఇట్ హ్యాస్ టు నాట్ స్పాయిల్ ద నేమ్ ఆఫ్ 90s. దానికి మాకు టైం పట్టింది. అండ్ ఐ బిలీవ్ పైగా ఇప్పటికీ 90s వచ్చిన తర్వాత వీ ప్రూవ్డ్ అగైన్ ఈటీవీ విన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ 90s. తర్వాత వచ్చిన అనగనగా కావచ్చు, ఆల్ దీస్ కంటెంట్స్ తర్వాత. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగుంటుంది, ఒకసారి ఫ్రెష్ మైండ్తో మళ్ళీ నాస్టాలజియా చూస్తే అనిపించింది. సో దట్స్ వై ఇట్ టుక్ టైమ్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. ట్రూ అండి. 90స్లో నాస్టాలజిక్ మూమెంట్స్ ఏమి ఉన్నా కానీ డ్రామా కానీ పర్ఫార్మెన్స్లు కానీ లైట్ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఇందులోకి వచ్చేసరికి కాంటెంట్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు చూసాం కదా టైటిల్ గేమ్స్లో నాస్టాలజిక్ మూమెంట్ కనిపించింది మాకు ఎక్కువ. సో ఎలా ఉండబోతుంది కంటెంట్ శరత్ అండ్ టీం నుంచి ఎలా? సో మా దగ్గర టీజర్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఇప్పుడే చూపించేద్దాం అని మళ్ళీ ఆగుతున్నాం అంతే. బట్ ఇది ఎలా అంటే అండి, ఇది డ్రామా అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ ఇంటెన్షన్ పంచతంత్రం మీకు గుర్తుంటుంది, కమల్ హాసన్ గారి పంచతంత్రం మనందరికి ఒక టెక్స్ట్ బుక్లా ఉంటుంది, ఫ్రెండ్షిప్ కామెడీ మీద, బడీ కామెడీ మీద. మళ్ళీ అంటే దాన్ని రీచ్ అవుతామని కాదు, బట్ టార్గెట్ అదే అలాంటి ఒక దాన్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం, ఒక పంచతంత్రం లాంటి ఒక ఫ్రెండ్షిప్ దాని మీద విత్ ఎ సోల్. దట్ ఈస్ నాస్టాలజియా. ఫన్ మోడ్ మొత్తం నవ్విస్తూ ఒక్కసారి లాస్ట్లో లైఫ్ అంటే ఇదే కదా, నవ్వుతూ ఉండడమే కదా లైఫ్ అంటే అని చెప్పి లాస్ట్లో కంట్లో నీళ్ళు పెట్టేస్తుంది అనమాట. సో అలాంటి కాంటెంట్ ఇది. సో మీరు ఫ్యామిలీ అందరు హ్యాపీగా చూడొచ్చండి. మా గట్ ఫీలింగ్ ఏంటంటే మీరు సేవ్ చేసుకొని రీల్స్ రూపంలో అయినా రిపీట్లో చూస్తారు ఈ కాంటెంట్ అనేది మా గట్ ఫీలింగ్. ఇట్ విల్ బి లైక్ ఐ టోల్డ్ యూ ఇప్పుడే, ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక మధుర అనుభూతి అవుతుంది ఈ సిరీస్ అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సిరీస్తో సమ్మర్లో మీ టీం అందరూ మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ద బెస్ట్. వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. నితిన్ గారు, మీకు అంటే ఇప్పుడు చెప్పింది చూస్తుంటే ఇటీవల అది కమిటీ కుర్రాలు లాంటిది వచ్చింది కదా, అది ఒక మెమరీస్ మొత్తం మనం గుర్తు చేస్తే ఉంటుంది. సో దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే అంటే ఇంకా డిఫరెంట్గా ఏం చూపించబోతున్నారు మీరు? సో కమిటీ కుర్రోళ్ళు డెఫినెట్గా అంటే ఇవన్నీ ఒక జానరా అండి. ఈ ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఇదంతా ఒక సింగిల్ జానరాలో పడుతూ ఉంటుంది. దీనికి సిమిలారిటీ ఏంటంటే ఫ్రెండ్స్ మెమరీస్ అనే. బట్ మీరు కమిటీ కుర్రోళ్ళు చూస్తే ఓన్లీ ఫ్రెండ్స్ మెమరీస్ మీదే ఉంటుంది. బట్ ఇందులో ఒక కుటుంబంలో ఉన్న అన్ని పాత్రలు ఉంటాయి. సో బేసిక్ లైన్ ఏం లేదండి, సింపుల్. ఇందులో ఉన్న పాత్రకి ఏదో జరిగి తన గతాన్ని అంతా మర్చిపోతాడు. కానీ మన నిజ జీవితంలో మనకి ఏం జరగకపోయినా మనం అందరినీ మర్చిపోయి బతికేస్తూ ఉంటాం ఏదో చేస్తూ. సరే ఒకరోజు గుర్తు తెచ్చుకునేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు బతికే ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడు కదా నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేదే ఐడియా అండి. సో ఐ థింక్ ఇలాంటి స్పేస్లో ఏది రాలేదు అనుకుంటున్నాం. అంటే ఇది సిరీస్ లాగానా లేకపోతే మీరు ఒక సినిమా కంటెంట్ లాగా? సిరీస్ అండి. సిరీస్ అంటే ఇదేంటంటే స్క్రిప్ట్ బ్రౌన్ లేకుండా రాసింది ఇది. అంటే ఫస్ట్ శరత్ మేము కలిసినప్పుడు సిరీస్ చేద్దాం అనుకున్నాం. అది పెరుగుతూ సినిమా క్వాలిటీ అయిపోయింది, సినిమా బీట్లు అయిపోయినాయి. సో 400 minutes కాంటెంట్ అయిపోయింది. బట్ ప్రైమరీ ఐడియా ఈ సిరీస్, ఏ విన్ నాస్టాలజియా సిరీస్. బట్ ఇప్పుడు ఏంటి అంటే సిరీస్ అనుకో థియేటర్కి వచ్చేస్తున్నాయి కదా సిరీస్. 90s కూడా సినిమా చేసాం, సినిమా టీవీలో వేసాం, 5 TVR వచ్చింది. ఫైనల్గా ఇది కూడా థియేటర్స్కి వచ్చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అదే చెప్పారు కదా మీరు, విరాజ్ సాంప్రదాయాన్ని సుప్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ థియేటర్స్ వేశారు కదా. నేను థియేటర్ తీసుకొచ్చాను అన్నాను. అదేంటంటే అది మీకు చెప్పాను కదా మీకు ముందే, అదేంటంటే ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసాము. ఫోకస్ గ్రూప్లో బాగుందని చెప్పారు. థియేటర్ సినిమానే అని చెప్పారు. సో థియేటర్ పట్టడం సో అందుకని మీరు సిరీస్ అన్న నమ్మకం లేదు దొర అంటున్నారు అందరూ బయట. ఏవో సిరీస్ అండినా సరే విరాజ్ చెప్తారండి. కాదండి, బేసిక్గా కంటెంట్ ఈస్ లాట్. అంటే మేము ఇప్పుడు వీళ్ళు రాసిన రైటర్స్ నుంచి అసలు మా టీం నుంచి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో వీ వాంట్ టు టేక్ దిస్ కంటెంట్ టు ఎవ్రీ ఆడియన్స్. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అని మా ఫీలింగ్. మాకైతే అలా అనిపించింది. ఫస్ట్ సిరీస్ కింద స్టార్ట్ చేసాం. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ దాన్ని బట్టి చూస్తుంటే మేము మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్ షూర్. సో అది నిజమైతే ఐ థింక్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక క్రౌడ్తో కూర్చొని చూడడం ఎంత బాగుంటుంది థియేటర్లో కూర్చొని చూడటం. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా అయితే నేనైతే మా ప్రొడ్యూసర్ని సాయి గారిని, నితిన్ గారిని, సార్ ఇది చాలా మంచి కంటెంట్ వస్తుంది, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అని అనుకుంటున్నాం. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ఏ నెక్స్ట్ లెవెల్ ఫర్ షూర్. శరత్ గారు, వెబ్ సిరీసే ప్రీమియర్ చేద్దాం థియేటర్లో. ఓకేనా శరత్ గారు,
సార్. అయితే ఇంతకుముందు అందరం మాట్లాడుతుంటే సాయి గారు నితిన్ గారు చెప్పారు యాక్చువల్గా ఎవ్రీ సింగిల్ డే ఆయన లొకేషన్లో ఉన్నారని చెప్పేసి. బట్ మీరు ఒక పక్కనేమో అల్లు అర్జున్ గారితో ఉండేవారు, ఆయనేమో అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ ఏదో రోజు వెళ్ళొచ్చినట్టు వెళ్తున్నారు, అంటే ముంబైలో విగ్రస్గా షూట్ చేస్తున్నారు కదా. అవును. సో మరి అది ఇది ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు ఇక్కడ ఉండి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బన్నీ గారు సపోర్ట్ అండి. సో ఆయన నాకు వర్క్ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది, చెప్పాను కదా ఇందాక. సో బట్ ఏంటంటే ఆ పని ఆగకుండా అది చూసుకుంటూనే దట్టు ఆయన షూట్లో బిజీ ఉన్నారు. సో షూట్లో బిజీ ఉన్నారు. సో ప్యారల్గా నేను ఇది చేసుకుంటూ వచ్చాను. అంటే బేసిక్గా ఈటీవీని ప్రొడక్షన్ అంటే ఒకళ్ళకి ఇచ్చి చేయమంటమే కానీ, అంటే ప్రొడక్షన్ తరపు నుంచి మీ కంట్రిబ్యూషన్ అనేది ఎంతవరకు ఉంది ఈ కంటెంట్లో కానీ లేదంటే దీని మేకింగ్లో కానీ? మొత్తం అంతా అయిందే ఉందండి. మేము జస్ట్ సపోర్ట్ సిస్టంలో ఉన్నాం అంతే వెనక. లేదండి, నాకు సాయి గారు కానీ నితిన్ గారు కానీ ఆ ధైర్యం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అన్నారు, సో నాకున్న బిజీ షెడ్యూల్కి నేను హీరో గారితో పాటు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. బట్ నేను టైంలో దాన్ని అడ్రస్ చేసినప్పుడు, శరత్ మీరు వర్రీ అవ్వకండి, మీరు వెళ్ళండి, మీ జాబ్ మీకు ఉంది, సో ప్యారల్గా మేము ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ధైర్యం ఇవ్వడం అసలు చాలా పెద్ద విషయం. ప్రాజెక్ట్ ఇవ్వడమే కదా, ధైర్యం కూడా ఇచ్చారు. ధైర్యం ఇచ్చారు. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఎంతవరకు పెట్టగలిగారు మీరు అనేది అంటే స్టోరీ పరంగా కానీ లేదా మేకింగ్ పరంగా కానీ మీ ఐడియాస్ కానీ మీ ఐడియాలజీ అనేది? స్టోరీ అంటే నాకు ఐడియాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి సీన్ రాసుకున్నప్పుడు ఈ సీన్ ఇంకా ఎలా ఉండొచ్చేమో ఏంటి అని ఆ డిస్కషన్ నాకు తెలిసి 20-30% నా కంట్రిబ్యూషన్ ఉందని నేను అనుకుంటున్నాను రైటింగ్లో. శరత్ గారు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. శరత్ గారు, నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది కదా సార్. అసలుకి అట్లీగా సినిమా గురించి ఏం అప్డేట్ ఏం రావట్లే, ఏమైనా ఇస్తారా మరి, అదేమన్నా చెప్తారా? నేను అదే వెయిట్ చేస్తాను సార్, సన్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారా అని. సో ఇంకా చూడాలి. అంతేనా? అప్డేట్ అక్కడి నుంచి రావాలి సార్. విరాజ్ గారు. శరత్ గారు. విరాజ్ గారు ఇక్కడ చెప్పండి. ఇందాక అందరూ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం, విరాజ్ గారు చితక్కొట్టేశారు ఎరగొట్టేశారు అని చెప్పారు. ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మీరు చేయడానికి మీరేమన్నా హోంవర్క్ లాంటిది లేకపోతే వర్క్షాప్ లాంటిది ఏమైనా చేశారా? ఎందుకు కష్టంగా క్యారెక్టర్ మీకు? యా అండి, అంటే ఇప్పటి వరకు నాకు కూడా సంతోష్ క్యారెక్టర్ చాలా కొత్తది. నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. వినోద్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు గ్లిమ్స్లో మీరు చూస్తే ఇలాంటి కొన్ని మెమరీస్ని ఒక అతను మర్చిపోతే, మొత్తం అన్నీ మర్చిపోతే ఏంటి అన్నది. సో సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే మా కథ అంతా గ్లిమ్స్లో ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని క్యారీ చేసేటప్పుడు చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి, ఎలా బిహేవ్ చేయబోతుంది ఇన్ ద సిచ్యువేషన్. సో డెఫినెట్లీ అవన్నీ మేము ఇద్దరం కలిసి టీం మొత్తం కలిసి వర్క్షాప్ చేసాము. వర్క్షాప్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు ఏం జరిగింది, ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయబోతుంది, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని చేసామన్నమాట. ఐ హోప్ లైక్ ఐ గేవ్ మై 100% ఫర్ దట్ క్యారెక్టర్. అది రేపు పొద్దున మీరే చెప్పాలి నాకు. వినోద్ గారు, వినోద్ అనే పేరు దగ్గర నుంచి వెరైటీకి ఏదో డబ్ల్యూతో స్టార్ట్ చేశారు, ఏంటది? ఆయన ఈటీవీకి పెద్ద ఫ్యాన్ అండి, విన్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే అశ్విన్, వినోద్, ఈటీవీ విన్, విన్ విన్ విన్. ఓకే, బేసిక్ ఏం లేదండి, వినోద్ అంటే విఐఎన్ఓడి వస్తుంది, కనీసం పేరులో ఉన్న విన్ ఉండాలని డబ్ల్యూ పెట్టుకున్నాను అంటే అంతే యాక్చువల్లీ. ఓకే. సాయి గారు, 16 ప్రాజెక్ట్స్ అన్నారు, 4 సిరీస్ అన్నారు. మీరు పిక్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? కొత్త టాలెంట్ అంతా కొత్తగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తారా? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మనం ఇందాక చెప్పిన దానిలో 2 జరిగినాయి సార్. మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకి స్క్రిప్ట్ ల్యాబ్ @etvin.com అనే వెబ్సైట్ ఈమెయిల్ ఐడి ఉంది. దానిలో వాళ్ళు సినాప్సిస్ కానీ లేకపోతే పిచ్ డెక్ కానీ లేకపోతే వాళ్ళు అనుకుంది ఏదైనా కానీ దాన్ని రాసి పంపొచ్చు. మా టీం చూస్తారు, చూసి within 7 డేస్తో రిప్లై ఇస్తారు. అది మాకు సూటబుల్ అవుతుంది, మా కాంటెంట్లో ఫాలో అవుతుంది, మా క్యారెక్టర్లో ఉండొచ్చు అనుకుంటే నరేషన్ తీసుకుంటామండి. సింపుల్, ఎంత ఈజీ. ఓకే. అండ్ మేము అందరూ యాక్సెసిబుల్ అని ఉంటాం, నితిన్, నేను, మా టీం అందరు కూడా. ఓకే. సో యా, మీరు యాక్సెసిబుల్లో ఉండటమే ఇక్కడ అడ్వాంటేజ్ సార్, కంపారిటివ్ అందరికండి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. శరత్ గారు సార్, క్వశ్చన్ మర్చిపోయారు, కుమార్ దూరిపోయే మధ్యలో. ఓకే, శరత్ గారు, మీరు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మీకు పెద్ద సంస్థ ఉంది, గీతార్ట్స్. గీతార్ట్స్ కాకుండా ఈటీవీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అదే కాకుండా గీతార్ట్స్లో ఉన్న మీ కోలీగ్స్ మొత్తం, మీ గ్యాంగ్, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయిన గ్యాంగ్ మొత్తం ఇక్కడ ప్రెజెన్స్ మిస్ అయ్యింది. ఎందుకు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళంటే ఏదో ట్రావెల్ అనుకోవచ్చు. లేదు, మేము ఐడెంటిఫై చేసామండి ఫస్ట్.
డౌన్ ఓకే ఇది మేమే ఫస్ట్ ఐడెంటిఫై చేసాం డౌన్ టు ఎర్త్ అని. సో అదేం లేదు సార్, ఫస్ట్ గెస్ట్ లిస్ట్ షేర్ చేసింది కూడా మన నవీన్ గారు, వాసు గారు అయినా. సో వాసు గారు అర్జెంట్గా హ్యాడ్ టు గో టు కొచ్చిన్ అనమాట లాస్ట్ మినిట్లో. సో మార్నింగ్ అనుకున్నాము, దానివల్ల వాసు గారు మధ్యాహ్నం పోస్ట్పోన్ చేసుకున్నారు ఆయన షెడ్యూల్. ఈ లోపల అందరూ మన అల్లు సినిమాస్ ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చిందని మళ్ళీ ఈవినింగ్కి మేము రీషెడ్యూల్ చేసాం. దానివల్ల కుమార్ ఓటు శరత్ గారు, అంటే జర్నలిస్ట్గా పరిచయం మీరు. జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన తర్వాత మీ కంటెంట్ ఒక పేజ్లో మీరు సరదాగా స్టార్ట్ చేసిన కంటెంట్ ఇంత పెద్ద సిరీస్గా టర్న్అవుట్ అయింది. అంటే ఇంత పెద్ద ఈటీవీ విన్ కొలాబరేటెడ్ అయింది. ఆ కంటెంట్ రైటింగ్ మీద మీకు ఉన్న ప్యాషన్ ఏంటి? దాన్ని ఇప్పుడు నాస్టాల్జియాతో ఆగకుండా ఇంకేమైనా కంటిన్యూ చేస్తారు? సో కంటెంట్ ఏమో సార్, నాకు మనం మిస్ అయిన జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఎందుకో ఇష్టం. నేను కోవిడ్ టైంలో ఊరికే స్టార్ట్ చేసిన పేజ్ అది. కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం అందరం. ఆ టైంలో ఏదో ఒకటి చెప్దామని ఓ రోజు సండే ఎలా ఉంటుంది, చిన్నప్పుడు సండే ఎలా ఉండేది అని స్టార్ట్ చేసిన పేజ్. స్టార్ట్ చేసి సడన్గా ఎందుకో పోస్ట్ పెడితే దానికి 1000 లైక్లు వచ్చినాయి పొద్దున్న లేచేసరికి. ఇదేంటో ఏం జరుగుతుందని నాకు అర్థం కాలే. అది కాదు అక్కడి నుంచి సరే అని రాయడం స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ తర్వాత వాయిస్తో పెట్టడం స్టార్ట్ చేశాను, వైరల్ అయినాయి. సో లక్కీగా వైరల్ అయింది, ఏదో పని అయ్యేలా ఉందని చెప్పేసి కట్ చేస్తే ఊరికే చేసిన పేజ్ కట్ చేస్తే అక్కడి నుంచి సిరీస్ వరకు వచ్చింది. సో ఇందులో బాగా అనిపించే విషయం ఏంటంటే, నా టీంలో ఉండే సాయి తేజ అనే కుర్రోడు ఆ పేజ్కి తమ్నెయిల్స్ ఇవన్నీ ఎడిట్ చేస్తున్నాడు. తను చాలా మంచి గ్రాఫిక్ డిజైనర్. కట్ చేస్తే తనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మన పోస్టర్ డిజైనర్ అండి. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్న పోస్టర్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఊరికే చేసే అబ్బాయి, డిజైనింగ్ చేసిన అబ్బాయి. ఇవన్నీ నెక్స్ట్ ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని ఈ పేజ్ వరకే ఆపుతారా? ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ వచ్చింది కదా దీని నుంచి. హిందీలో కూడా చేద్దాం అనుకుంటున్నారండి, పాన్ ఇండియా. వినోద్ గారు, సార్ మీ ప్రొడ్యూసర్కి ఏం క్యారెక్టర్ ఇవ్వలేదా? ప్రొడ్యూసర్ గారికి ఇంకా ఆయన బాగా లేదు, ఒక క్యారెక్టర్ చేయాలంటే, కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. సో అది ఎందుకు హ్యాండ్ ఇచ్చారు అనేది ఆయన అడగాలి మీరు. శరత్ గారు ఎందుకని? లేదు సార్, అదే ఇందాక మనం అనుకున్నట్టే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి బన్నీ గారు. సో రేపు రోజు నేను ఇక్కడ యాక్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో నా వల్ల షూటింగ్ అయిపోవడం ఇది కరెక్ట్ కాదు. సో నేను అందుకని చెప్పేసి లేదు, నేను బ్యాక్ ఎండ్లో రైటింగ్ సైడ్ ఉంటా లేదా ప్రొడక్షన్ సైడ్ ఉంటా అని చెప్పి యాక్టింగ్ సైడ్ అసలు దూరలేదండి. విరాజ్ గారు, యాక్చువల్గా ఒక స్మాల్ థింగ్, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దీంట్లో ఉంది. చాలామంది డైరెక్టర్స్ ఇందులో యాక్టర్స్గా చేశారండి. ప్రియదర్శన్ రామ్ గారు మీకు తెలుసు, రైటర్ డైరెక్టర్, ఆయన ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు. కాశీ గారు ఉన్నారు, చిత్తం మహారాణి డైరెక్టర్, ఆయన ఇందులో యాక్టింగ్ చేశారు. సో ఇలా ఒక పాపులర్ ప్రొడ్యూసర్ అండి. ఈ మధ్య సెన్సేషన్కి కేర్ ఆఫ్ అయిన ఒక ప్రొడ్యూసర్ ఇందులో ఒక ఎక్స్ట్రా రోల్ చేస్తున్నారు. కాదండి, ఈ మధ్య అగైన్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్, ఆయన డెబ్యూ కూడా మా చేతుల్లోగానే వెళ్తుందండి. సో విరాజ్ గారు, చెప్పండి. బేబీ తర్వాత వచ్చిన గుర్తింపు కొంచెం సెలెక్టివ్గా ఉన్నారా మీ క్యారెక్టర్స్ విషయంలో? అంటే ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి కానీ చూజీగా వెళ్తున్నట్టు ఉంది. యా అంతే అండి, అంటే కంటెంట్ బట్టి క్యారెక్టర్ బట్టి అండి. సో యా బేబీ ఆల్మోస్ట్ అయిపోయి 2.5 years అవుతుంది. సో టు బీ ఆనెస్ట్ పొద్దున్న నేను ఏదో తొందరపడట్లేదు అనిపిస్తుంది. నాకు తొందర ఉందండి, చాలా తొందర ఉంది. ఆ కంటెంట్ మన దగ్గరికి రావాలి, ఇట్ హ్యాస్ టు చూసెస్ అనిపించింది. ఆఫ్టర్ గెటింగ్ నాకు గుర్తుకొస్తున్నాయి వచ్చినప్పుడు, సంతోష్ వచ్చినప్పుడు, దెన్ ఐ ఫీల్డ్ అంటే సో దెర్ విల్ బీ ఏ సాటిస్ఫాక్షన్ టు ద సోల్ మనం కొన్ని చేసేటప్పుడు. అది కొన్ని మనల్ని ఎత్తుక్కుంటాయని నా ఫీలింగ్. సో నేను సర్చ్ చేస్తున్నాను, మంచి కంటెంట్ దొరికినప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. అలా నాకు ఇది కుదిరింది. మధ్యలో నేను ఇంకొక ప్రాజెక్ట్ చేశాను, దట్ డిడ్ంట్ కమ్ అవుట్. అది చాలామందికి తెలియదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇట్స్ టేకింగ్ లిటిల్ టైమ్. అలా నాకు ఐ థింక్ దీంతో నాకు నెక్స్ట్ టైం ఇంకా కంటిన్యూస్గా రావాలని కోరుకుంటున్నాను. మర్చిపోవడం అనే కాన్సెప్ట్ వస్తే మనకి ఫస్ట్ గజనీ గుర్తొస్తాడు, రైట్. సో ఆ తర్వాత అపరిచితుడు కానీ వసంత కోకిల, డిఫరెంట్ ఎమోషన్స్లో ఉంటాయి. ఈ ఎమోషన్ కొంచెం మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గజనీ లాంటి సినిమాలు చూసుకుంటే వెరీ సీరియస్ నోట్లో రన్ అవుతూ ఉంటాయి. సో బట్ మన దాంట్లో ఏంటంటే అండి, ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఇట్స్ వెరీ సీరియస్ ఫర్ ద క్యారెక్టర్. బట్ ఏంటంటే ఇట్ విల్ బీ లైక్ ఏ ఫన్ అండ్ అడ్వెంచరస్ రైడ్ విత్ ఫ్రెండ్స్ అండి. సో మీకు చూసినంతసేపు మీరు వాడు మర్చిపోవడం, వాడు సిచ్యువేషన్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారు, మీరు నవ్వుకుంటారు. సో ఇట్ విల్ బీ గోయింగ్ ఇన్ దట్ వే. సో కానీ లాస్ట్కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది అది ఎంత పెయిన్, ఒక మెమరీస్ కానీ ఏదైనా మర్చిపోయి ఒక సిచ్యువేషన్ అలాంటిది హ్యాండిల్ చేయాలంటే హౌ మచ్, అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎంత దానికి సపోర్ట్ చేయాలి అన్నది మీకు క్లారిటీ వస్తుంది. యా
రాజశేఖర్ గారు. యా లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్లీజ్. రాజశేఖర్ గారు. చెప్పండి చెప్పండి సార్. సో అంటే మీరు అందరు ఆన్సర్స్ వింటూ మిమ్మల్ని పిలుస్తున్నా కూడా మీరు వినిపించుకోవట్లేదు. బట్ చూసినంత వరకు గ్లిమ్స్ అవి చాలా నచ్చినాయి అండి. వీళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? వీళ్ళతో ఉన్నటువంటి అసోసియేషన్ మీకు ఎలా అనిపించింది? షేర్ చేసుకోండి. అబ్బో ఇది 1.5 year జర్నీ అవుద్దండి కంప్లీట్గా. 1 minute చెప్పండి పోనీ. అయ్యో బాగుందండి. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనిపించే టీమే ఇదంతా ఎప్పుడైనా సరే. అండ్ ఇది నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది ఇది కూడా మళ్ళీ నాకు ఈ ప్రాజెక్ట్ ఇదంతా. సో యా సో మెమొరబుల్. ఇప్పుడు ఈ కాంటెంట్ ఎలాగైతే మిమ్మల్ని ఒక జ్ఞాపకాలు ఒక మెమరీస్లోకి తీసుకెళ్ళిందో సో ఇది ఈ జర్నీ కూడా సేమ్ అలాంటిదే అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అజయ్ గారు. సో మీ హాయ్ అండి. యా వీఆర్ హియరింగ్. సో మీకు అంటే ఇందాక అందరిని అడగడం జరిగింది, మీకు ఏం గుర్తు వచ్చినాయి, బాగా మెమరైజ్ చేసుకుంది ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సినిమా ఎంత తీసినా సరే దానికి ఇంకా సోల్ చేర్చేది బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్, పాటలు ఇవే. సో మీరు చేసినంత వరకు మీరు ఎంత కనెక్టెడ్గా ఉన్నారు బిట్ టు బిట్ సీన్ కనెక్షన్ వరకు మీకు ఎలా అనిపించింది అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే స్కోర్ ఇంకా స్టార్ట్ చేయాలండి, ఇంకా స్టార్ట్ చేయాలి. బట్ డెఫినెట్లీ స్కోర్ బాగా వస్తుందని చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు రోజు మా పాపకి చిన్నప్పుడు మార్నింగ్ తినిపిస్తుంటా ఫుడ్ అది తినిపించినప్పుడు నాకు చిన్నప్పుడు కథలు అడుగుతూ ఉంటుంది, చిన్నప్పుడు ఏం చేసేవాడివి ఏంటంటే. సో ఎవ్రీడే ఒక పెయిన్ ఉంటుంది నాకు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ లైఫ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ వి వాంట్. సో డెఫినెట్లీ ఆ మెమరీస్ మనకి మ్యూజిక్ రూపంలో బయటకు వస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అనమాట. అది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ శరత్ గారు. సాయి గారు. శరత్ గారు మ్యామ్ లైక్ ఇది సిరీస్గా తేవాలి అన్న ఫస్ట్ థాట్ ఎవరిదండి? సో ఇందాక సాయి గారు చెప్పినట్టే ఇది అసలు సీరియస్గా అసలు ప్లాన్ లేదండి. నేను రేలంగ్ మాయిలో కథలు చెప్పినప్పుడు 90 seconds ఎపిసోడ్లు అవన్నీ కథా సుధా అని ఒక 40 to 50 episodes చేద్దాం. మన చిన్నప్పుడు జరిగిన అమ్మమ్మ ఇల్లు, అప్పట్లో ఇంటికి వెళ్ళినప్పుడు వేసవి సెలవులు ఎలా ఉండేది అవన్నీ చేద్దాం అనుకున్నాము. అలాగే ప్రాజెక్ట్ బిగిన్ అయింది. ఆ జర్నీలో దీన్ని కథా సుధా బదులు ఒక సిరీస్గా చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే డిస్కషన్లో అది సిరీస్లో కన్వర్ట్ అయింది. అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? వాట్ ఈస్ ఎపిసోడ్ డ్యూరేషన్ అంటే? సో ఇది ఒక 7 episodes దాకా అనుకుంటున్నామండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా కంటిన్యూషన్స్. ఇది కథా సుధాకి చేద్దాం అనుకున్న షార్ట్ ఎపిసోడ్స్ కాస్త సిరీస్ అయింది. సిరీస్ అయ్యేలోపు అది మళ్ళీ సిరీస్గానే ఉంటుందా, సినిమా వద్దా ఏంటి అనేది మాకు సాయి గారు ఇంకో 2 నెలల రోజుల్లో చెప్తారు. సాయి గారు ఇప్పటికైతే ఏం ఆలోచించలేదా? లేదండి, ఇప్పటికైతే సిరీసే చూద్దాం. సాయి గారు అదే లాస్ట్ 1 yearలో వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు మీరు చేశారు. కొన్ని కాంట్రవర్సీలు అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. సో మొత్తం అన్ని అప్ అండ్ డౌన్స్ అన్నీ జరిగినాయి. బట్ ఓవరాల్గా ఎక్కువ మేజర్ సక్సెస్ అనేది మీరు చూశారు. గాద్ర అవార్డ్స్ కూడా కొట్టారు. ప్రయోగాలు చేయడం ఆపుతారా లేదా చేస్తూనే ఉంటారా? ఎట్లా ఉండబోతుంది మీ ఈటీవీ విన్ దానికి సంబంధించిన? నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పారు సార్, అంటే ఈ ఆర్ఎఫ్సీలో పెద్ద మనిషి ఒక ఆయన, కథను నమ్మండి, కథనాన్ని నమ్మండి, సినిమా తీయండి, ఎర్నింగ్స్ కాదు లర్నింగ్స్ తీసుకోండి అని చెప్పారు సార్. సో అది ఫిట్ కాస్ట్ దట్ వీఆర్ ఓకే, ప్రయోగాలు చేస్తూనే ఉంటాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్లిమ్స్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి గుర్తుకొస్తున్నాయికి సంబంధించి. సో అప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ విన్ టీం అందరికి, గుర్తుకొస్తున్నాయి టీం అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విరాజ్ రోషన్ గారు.